హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటా. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ మన ముఖ్యంగా బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి ఒక బౌన్స్ బ్యాక్ చూపిస్తుంది. ఇవాళ ఎర్లీ మార్నింగ్ నిన్న నైట్ $60,000 $60,200 అంతకు లోకి వచ్చింది. అక్కడ హై వచ్చి $65,000 ఉండింది నిన్న 24 అవర్స్. $60,000 ఆల్రెడీ మీకు చెప్పాను నేను. ఈ కరెక్షన్లో $60,000 $58,000 వరకు కూడా రావడానికి ఛాన్స్ ఉంది అని. కానీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ముఖ్యంగా బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి లో 60,000 టచ్ చేసి మళ్ళీ $63,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంచెం ఇవాళ ఈవినింగ్ వరకు ఈ FOMC ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ వడ్డీ రేట్ల ప్రెషర్ అయితే ఉంటుంది మార్కెట్ మీద. మోస్ట్ ప్రాబబుల్లీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇవాళ నైట్కి వచ్చేటప్పటికే ఇవాళ ఈవినింగ్కే మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయిపోద్ది, మళ్ళీ పైకి వెళ్తుంది. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తే బిట్ కాయిన్ ఆల్ టైమ్ హై దగ్గరగా $73,000 $73,800 వరకు వెళ్ళింది. సో అంత దూరం ఒక్కసారి గబగబా 1 monthలో వెళ్ళిపోవటం అనేది అంత మంచిది కాదు, హెల్దీ కాదు. కొంత కరెక్షన్ తీసుకుంది. ఆ కరెక్షన్ వచ్చి మంచి హెల్దీ కరెక్షనే. ఇట్లా కరెక్ట్ అయ్యి మళ్ళీ కిందకు వస్తే ఇక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తానికి ట్రై చేస్తుంది, మళ్ళీ న్యూ లైఫ్ టైం హై క్రాస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు మనకి బిట్ కాయిన్ ఆల్ టైమ్ హై వెళ్ళినప్పుడు చాలా కాయిన్స్, ఆల్ట్ కాయిన్స్ కూడా బాగా పెరిగినాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎథీరియం దగ్గరగా $4,000 దాటి మళ్ళీ కిందకు వచ్చింది. అది కూడా కరెక్ట్ అయింది. దగ్గరగా $800 కరెక్షన్ అయ్యి ప్రస్తుతం $3,200 దగ్గర ఉంది. 200-300 దగ్గర ఉంది. ఎవరన్నా కరెక్ట్ అయితే అవ్వచ్చు, చెప్పలేము. కొంచెం ఈవినింగ్ లోపు ఇవాళ నైట్ లోపు కొంచెం కరెక్షన్ వచ్చి బిట్ కాయిన్ ఏమన్నా 60,000 బిలో వస్తే బట్టుకు ఖచ్చితంగా బయింగ్ చేసుకోండి. ఎందుకంటే 58,000 అనేది మంచి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కనిపిస్తుంది బిట్ కాయిన్కి. ఎవరైనా బిట్ కాయిన్ కొనాలనుకునే వాళ్ళు ఉంటే కొనుక్కోవడానికి ఇది మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే కొంత ETF ట్రేడింగ్లో కూడా, బిట్ కాయిన్ ETF ట్రేడింగ్లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. వాళ్ళు బాగా బయింగ్ చేశారు, సెల్లింగ్ చేశారు. ఇప్పుడు ఈ బ్లాక్ రాక్ అనే కంపెనీ, ఫిడిలిటీ, గ్రే స్కేల్ ఈ కంపెనీలు అన్నింటిలోనూ ఈ ETF ట్రేడింగ్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ ఆటోమేటిక్గా ఎవరైనా ప్రాఫిట్ కోసమేగా చేసేది, ఊరికే ఎవరు చేయరు కదా. ప్రాఫిట్ వచ్చినప్పుడు వదిలిపెట్టుకోరు కదా. కొంత సెల్లింగ్ అయితే జరిగింది. సెల్ చేయటం వల్ల బిట్ కాయిన్ గ్రే స్కేల్ కంపెనీ, ముఖ్యంగా గ్రే స్కేల్ కంపెనీయే, బ్లాక్ రాక్, ఫిడిలిటీ ఈ కంపెనీస్ అన్ని, మిగతా కంపెనీస్ అన్ని పెద్దగా అమ్మకాలు జరపలేదు. బాగా అమ్మకాలు జరిపింది ఆ గ్రే స్కేల్ అనే కంపెనీ. అది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, అమెరికాలో పెద్ద కంపెనీ. వాళ్ళ దగ్గరే హెవీగా ఉన్నాయి మన బిట్ కాయిన్స్. వాళ్ళు కిందకు వచ్చినప్పుడు పోగేసి పెట్టుకుంటారు బాగా. ఇప్పుడు ఈ వాలటిలిటీ అనేది మనకి వాడే కొత్త కాదు. మనం ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నప్పుడు చూసాం. బిట్ కాయిన్ $15,000
వరకు వెళ్ళింది, ఇంచుమించు $12,000 వరకు వెళ్ళింది డిప్రెషన్లో, మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు. అక్కడి నుంచి మళ్ళీ పెరుగుకుంటూ వచ్చింది, కంటిన్యూస్గా స్లోగా మళ్ళీ మార్కెట్ పెరుగుకుంటూ వచ్చింది. మార్కెట్ క్యాప్ కూడా, క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ కూడా $1 ట్రిలియన్ కిందకు వచ్చింది. ప్రస్తుతం $2.33 ట్రిలియన్ దగ్గర ఉంది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది మార్కెట్. దాంట్లో మేజర్ పార్ట్ బిట్కాయిన్ వల్ల ఇంత పెరిగింది. ఇది బిట్కాయిన్ సమాచారం. ఖచ్చితంగా బిట్కాయిన్ ఇక్కడ బౌన్స్ అవుతుంది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. కనుక బిట్కాయిన్, ఎథీరియం, సోలానా కూడా బౌన్స్ అవుతుంది. $150 వచ్చింది. ఖచ్చితంగా $200 దాడుతుంది, పైకి వెళ్తుంది. చూసుకోండి, సోలానా కూడా కొనుక్కోవచ్చు. మంచి కాయిన్స్, మంచి ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా పెరుగుతాయి, చూసుకోండి. ఇప్పుడు మన షిబాకి వచ్చేటప్పటికి, షిబా నిన్న హై చూస్తే 2440 2500 ఉంది హై. లో చూస్తే 2200 లోకి వచ్చింది తప్ప కిందకు బ్రేక్ అయ్యి వెళ్ళలేదు. షిబా చాలా స్ట్రాంగ్ గా ఉంది, మటుకు ఎవరేమన్నా నేను ఒప్పుకోను. ఖచ్చితంగా షిబా చాలా స్ట్రెంగ్తన్ అయ్యింది, స్ట్రాంగ్ అయింది. ఇంత కరెక్షన్ అంటే బిట్కాయిన్ ఇంచుమించు $13,800 కరెక్ట్ అయ్యి $73,800 నుంచి $60,000 వరకు కరెక్ట్ అయి వచ్చినా మన షిబా కాయిన్ పెద్దగా కరెక్ట్ అయ్యింది అవ్వలేదు నేను అన్నాను. కొంత 3,800కి వెళ్ళి మన వజీరెక్స్ లో, ఇండియన్ మనీలో 3,800 సీరియల్ టచ్ చేసి మళ్ళీ కొంచెం కిందకు వచ్చింది, 3,000కి వచ్చింది, 3,000 నుంచి కిందకు వచ్చింది. ప్రస్తుతం 2,000 సీరియల్ పైనే ట్రేడ్ అవుతుంది, స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం ఇప్పుడు 2,200 దగ్గర ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు బయింగ్ చేసుకునే ఆపర్చునిటీ. ఎవరైనా బై చేసుకోవాలంటే బై చేసుకోండి. మాక్సిమం ఒకవేళ డ్రాప్ అయినా ఏమన్నా ఒక 50-100 పాయింట్లు డ్రాప్ అవుద్ది తప్ప మళ్ళీ రివర్స్ అయిపోయి పైకి వెళ్ళిపోద్ది, ఖచ్చితంగా పైకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే మంచి న్యూస్లు చాలా ఉన్నాయి మన షిబా కాయిన్ లో. కనుక ఖచ్చితంగా ఇప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి బయింగ్ చేసుకోవడం, ఫ్రెష్ గా ఎవరన్నా కొనాలనుకునే వాళ్ళు ఇప్పుడు ఇది రైట్ టైం బై చేసుకోవడానికి. కాబట్టి షిబా ఇను కాయిన్ ని బై చేసుకోండి. అట్లాగే మీన్ కాయిన్స్ లో ఫ్లోకి ఒకటి కంటిన్యూస్ గా పైకి వెళ్ళి మళ్ళీ కరెక్షన్ లో కిందకు వచ్చింది. ఫ్లోకి ఒకటి బై చేసుకోండి. దాని తర్వాత బాంగ్ కాయిన్ కూడా చూసుకోండి. దాని తర్వాత ఆల్ట్ కాయిన్స్ కి వచ్చేటప్పటికి మ్యాటిక్ బాగా పైకి వెళ్ళింది. మన ఇండియన్ కరెన్సీలో ₹108 ₹110 వరకు వెళ్ళి అక్కడి నుంచి కరెక్ట్ అయి ప్రస్తుతం ₹85-86 దగ్గర ఉంది. ఇది మంచి ఆపర్చునిటీ మ్యాటిక్ బై చేసుకోవడానికి. దాని తర్వాత పాల్కా డాట్ కూడా బాగా స్ట్రాంగ్ గా ఉంది. డాట్ కాయిన్ అది కూడా కొనుక్కోవచ్చు. దాని తర్వాత డాచ్ కాయిన్ లో న్యూస్ ఉందని మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రస్తుతం ₹12 దగ్గర ట్రేడ్ అవుతుంది. అది బయింగ్ చేసుకోవచ్చు, చూసుకుని బై చేసుకోండి, వాళ్ళు చేసుకోండి. దాని తర్వాత గాలా ప్రస్తుతం ₹5 దగ్గర ఉంది. ఖచ్చితంగా అది $1కి వెళ్తుంది త్వరలోనే. ఈ నెక్స్ట్ బుల్ రన్ త్వరలో స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయినప్పుడు గాలా కాయిన్ $1 టచ్ చేస్తుంది. బాగా పొటెన్షియాలిటీ ఉన్న కాయిన్స్ ఇవన్నీ కూడా. దాని తర్వాత మీన్ కాయిన్స్ లో మన రితిక్ ఫైనాన్స్ అని ఉంది, అది కూడా చూసుకోండి, అది కూడా మంచి కాయిన్. ఊకీ సెల్లార్ నెట్వర్క్ ఇవన్నీ మంచి కాయిన్స్. లైట్ కాయిన్ స్టేబుల్ కాయిన్స్ లో లైట్ కాయిన్ ఒకటి చూసుకోండి, అది కూడా ప్రస్తుతం లోనే ఉంది. కనుక లైట్ కాయిన్ ఒకటి కొనుక్కోవచ్చు. ఈ కాయిన్స్ అన్ని ఇప్పుడు డిప్స్ ఉన్నాయి కనుక ఖచ్చితంగా కొనుక్కోండి. షిబాని మిస్ చేసుకోబాకండి, ఇది మంచి ఆపర్చునిటీ షిబాకి. నెక్స్ట్ షిబా టార్గెట్ నెక్స్ట్ బుల్ రన్ వచ్చిందంటే మన ఇండియన్ సీరియల్లో 4,000కి వెళ్ళే
పొజిషన్ కనిపిస్తుంది. 4000 సీరియల్కి వెళ్ళే పొజిషన్ కనిపిస్తుంది, క్రాస్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ 2-3 నెలల్లో మనం ఆల్ టైమ్ హై షిబాలో చూస్తాం త్వరలోనే. ఇంకో 3-4 మంత్స్లో ఖచ్చితంగా ఆల్ టైమ్ హై క్రాస్ చేసి మళ్ళీ ఒక న్యూ హై క్రియేట్ చేస్తుంది మన షిబా కాయిన్. కనుక అక్యూములేట్ చేసుకునే వాళ్ళు అక్యూములేట్ చేసుకోండి, హోల్డ్ చేస్తున్న వాళ్ళు హోల్డ్ చేసుకోండి, బయింగ్ చేసుకోండి షిబా కాయిన్ని. ఆల్ట్ కాయిన్స్ అన్ని నేను చెప్పిన కాయిన్స్ అన్ని చెక్ చేసుకుని మీరు కూడా ఏదైనా కాయిన్స్ నచ్చితే బై చేసుకోండి. మీరు కొంచెం దయచేసి నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే బాగా లైకులు పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. నేను ఈ వీడియో ఎండ్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాతో చాట్ చేయొచ్చు. చాట్ చేస్తే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దాని తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేసి పెట్టుంచారంటే నోటిఫికేషన్స్ నేను ఏదన్నా వీడియోస్, బ్రేకింగ్ న్యూస్లు ఇవన్నీ ఇవాళ నైట్ FOMC మీటింగ్ డిసిషన్ ఉంది కనుక ఏదైనా బ్రేకింగ్ న్యూస్ మీకు పెడితే ఖచ్చితంగా మీకు ఇమీడియట్గా షార్ట్స్లో కూడా ఇమీడియట్గా మీకు మెసేజ్ వస్తుంది కనుక మీరు ఆ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాగా లైకులు పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.